హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం ఈరోజు రాబోతున్న ఏలియన్ ఎర్త్ సిరీస్ని చూసే ముందు మీకు తెలియాల్సిన విషయాలు ఏంటి, అసలు ఈ ఏలియన్ ఫ్రాంచైజ్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బేసికల్లీ అసలు ఈ ఫ్రాంచైజ్ అనేది మొదలైంది 1979లో. రిడ్లీ స్కాట్ ఇంట్రొడ్యూస్ చేసిన ఈ సైఫై హారర్ జానర్ సినిమా ఇండస్ట్రీని ఒక మలుపు తిప్పింది. ఆ టెరిఫైయింగ్ విజువల్స్తో, హారిఫైయింగ్ సౌండ్ ఎఫెక్ట్స్తో, ఒళ్ళంతా గగ్గురు పుట్టించే ఆ ఏలియన్ క్రీచర్ డిజైన్స్తో ఫిల్మ్ మేకింగ్ హిస్టరీలోనే ఇది ఒక అచీవ్మెంట్. నెక్స్ట్ దీని సీక్వెల్ అయిన ఏలియన్స్ మూవీని జేమ్స్ క్యామరూన్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ వర్త్ బాక్స్ ఆఫీస్ దగ్గర $2 బిలియన్ క్రాస్ అయిపోయింది. ఈ ఫ్రాంచైజ్కి డజన్స్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ 3 ఆస్కర్స్. ఎన్ని మూవీస్ వచ్చినప్పటికీ కూడా, ఎంత హిట్ అయినప్పటికీ కూడా టీవీ షో జోలికి అయితే పోలేదు ఎవరు కూడా. అండ్ ఏ ఒక్క స్టోరీ లైన్ కూడా ఎర్త్ మీద సెట్ చేయలేదు. ఏలియన్ ప్లానెట్ మీద స్పేస్ ఎక్స్పెడిషన్కి వెళ్ళిన టీం దొరికిపోయి సర్వైవ్ అవడం అనే స్టోరీ లైన్తోనే వెళ్ళింది. బట్ ఈ ఫ్రాంచైజ్ లాంచ్ అయిన ఆల్మోస్ట్ 46 ఇయర్స్ తర్వాత ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఈ సైఫై ఫ్రాంచైజ్ ఫ్యూచరిస్టిక్ ఎర్త్ పైకి ఈ కథను తీసుకొచ్చింది. ఈ షోని డైరెక్ట్ చేస్తుంది లెజియాన్ అండ్ ఫార్గో షోస్ని డైరెక్ట్ చేసిన నోవా హాలే. ఈ టీవీ షోని ఫస్ట్ టైం 2020లో అనౌన్స్ చేశారు, కానీ మధ్యలో ఒక్క అనౌన్స్మెంట్ లేదు, ఒక్క బజ్ లేదు. ఆ హైప్ని పోకుండా ఉంచడానికి అప్డేట్స్ కూడా ఏం లేవు. కానీ ఇప్పుడు ఫైనల్గా అన్ని ప్రాబ్లమ్స్ని దాటుకుని మన ముందుకైతే వచ్చేసింది. ఈ ఏలియన్ ఫ్రాంచైజ్ అనేది సౌండ్ ఎఫెక్ట్స్లోను అండ్ సెట్ పీసెస్లోనూ కూడా ఎవ్వరూ అచీవ్ చేయలేరనే రేంజ్ని అచీవ్ చేసింది. అలాంటి ఒక ఫ్రాంచైజ్ని ఇప్పుడు బుల్లితెరపైకి తీసుకొస్తున్నారంటే, అందులోనూ ఇప్పుడు వస్తున్న టీవీ షోస్ ప్రొడక్షన్స్ అండ్ బడ్జెట్స్ ఏ లెవెల్లో ఉంటున్నాయి. వాటికి పోటీగా దిగటం అంటే 5 ఇయర్స్ తీసుకోవడంలో తప్పే లేదు. ఈ షోలో మోస్ట్లీ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ని యూజ్ చేశారు. ఇక ఈ ఏలియన్ ఎర్త్ షో యొక్క స్టోరీ అండ్ ప్లాట్ ప్రిమైజ్ గురించి మాట్లాడాలంటే, ఈ షో స్టోరీ అనేది 2120 ఇయర్లో జరుగుతుంది. అనగా రిడ్లీ స్కాట్ డైరెక్ట్ చేసిన ఏలియన్ 1979 మూవీ స్టోరీ టైంకి 2 ఇయర్స్ ముందు జరుగుతుంది. అండ్ ఆల్సో ప్రొమీథియస్ స్టోరీకి 27 ఇయర్స్ తర్వాత జరుగుతుంది ఈ షో యొక్క స్టోరీ. ఆల్రెడీ డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ షోని రిడ్లీ స్కాట్ యొక్క ఈ ఫ్రాంచైజ్ విజన్కి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా ఉంచడానికి ట్రై చేస్తా అన్నారు. ఈ షోతో ఫస్ట్ వచ్చిన ఏలియన్ మూవీస్ లానే రెట్రో ఫ్యూచరిస్టిక్ వైబ్స్ని మెయింటైన్ చేస్తా అని కూడా అన్నారు. అంటే దాని అర్థం ఈ షో ముందు వచ్చిన మూవీస్కి కనెక్ట్ అవ్వదు అని కాదు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఏలియన్ రామ్యులస్లా ఇది కూడా ఒక స్టాండ్ అలోన్ స్పిన్ ఆఫ్గా ఉంటుంది అని అర్థం. యాక్చువల్లీ ఏలియన్ విజెస్ ప్రెడేటర్ మూవీ కూడా ఇది కూడా ఒక స్టాండ్ అలోన్ స్పిన్ ఆఫ్ లానే అనుకోవాలి. ఆర్ ఎల్స్ ఈ షో ద్వారా ఆ మూవీస్కి ఏమైనా బేస్ ఎస్టాబ్లిష్ చేసి వాటికి కూడా ఏమైనా మీనింగ్ఫుల్ టైం లైన్ ఇస్తారేమో చూడాలి. ప్రీవియస్ మూవీస్లో హ్యూమన్స్ డిఎన్ఏ అండ్ జీన్స్ అనేవి ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ స్పీషీస్ అయిన ద ఇంజనీర్స్ అనే వాళ్ళు క్రియేట్ చేశారని చూపించారు. అండ్ ఈ ఇంజనీర్సే xenomorphsని కూడా ఒక బయో వెపన్గా క్రియేట్ చేశారు. అండ్ ఈ బయో వెపన్ని డేవిడ్ ఆ ఇంజనీర్స్ ప్లానెట్ మొత్తాన్ని అండ్ పీపుల్ అందరినీ కూడా చంపటానికి, అనగా జెనోసైడ్కి యూజ్ చేస్తాడు కావనెంట్ మూవీలో. అసలు ఈ వీడియోని ఫినిష్ చేసే ముందు ఈ యూనివర్స్లో ఉండే క్రీచర్స్ అండ్ టెక్నికల్ టర్మ్స్ అండ్ ఆల్సో కొత్త సైన్స్ ఏంటి మాట్లాడుకుందాం. ఇది ఎగ్, ఇది ఫేస్ హగ్గర్, ఇది చెస్ట్ బస్టర్ అండ్ ఇది xenomorph. అయితే ఇవన్నీ వేరువేరు ఎంటిటీస్ కాదు, ఇవన్నీ కూడా ఈ స్పీషీస్ యొక్క లైఫ్ సైకిల్లో వేరియస్ స్టేజెస్ అంతే. ఎప్పుడైతే ఒక సూటబుల్ లైఫ్ ఫామ్ ఎగ్ని ఎన్కౌంటర్ అవుతుందో అప్పుడు ఆ ఎగ్ ఆటోమేటిక్గా ట్రిగర్ అయ్యి అందులోంచి ఒక ఫేస్ హగ్గర్ వస్తుంది. ఈ యొక్క ఫేస్ హగ్గర్ అనేది ఎగ్కి బయట కొంత టైం బ్రతికొండగలవు. అండ్ వీటికి ఉన్నది ఒకే ఒక్క పని, ఆ సూటబుల్ లైఫ్ ఫామ్ని పట్టుకుని దాని బాడీలోకి చెస్ట్ బస్టర్ ఎంబ్రియోని ఇంప్లాంట్ చేయాలి. ఆ ఎంబ్రియో డెవలప్ అయ్యే వరకు ఇవి కూడా బ్రతికుంటాయి. అండ్ ఆల్సో ఆ హోస్ట్ని కూడా చనిపోకుండా బ్రీత్ చేసేలా చూసుకుంటాయి. హోస్ట్ లంగ్స్లోకి ఆక్సిజన్ని పంప్ చేస్తాయి కూడా. అండ్ ఇక్కడి నుంచే xenomorph యొక్క లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎంబ్రియో డెవలప్ అయ్యి ఒక 24 అవర్స్ లోపులోనే ఒక బేబీ xenomorph ఆర్ చెస్ట్ బస్టర్గా డెవలప్ అయ్యి రిప్ కేజ్ని బద్దలు కొట్టుకుని బయటకు వస్తుంది. ఇది చాలా చిన్నగా ఉంటుంది. చాలా ర్యాపిడ్గానే ఒక కుకూన్ ఫామ్ చేసుకుని చాలా సైజ్ పెరిగిపోయి ఒక అడల్ట్ xenomorphగా తయారవుతుంది. అయితే అసలు ఈ xenomorphsకి హ్యూమన్స్ అవసరమే ఉంది. ఎందుకు ప్రీవియస్ మూవీస్లో హ్యూమన్స్ని చంపేయడంతో పాటుగా తీసుకెళ్లి కుకూన్లో కేజ్ చేసేస్తారంటే, క్వీన్ xenomorph ఉంటే పర్లేదు, వీటి కౌంట్ పెరుగుద్ది. కానీ క్వీన్స్ లేనప్పుడు ఫేస్ హగ్గర్స్కి కావాల్సిన హోస్ట్గా యూజ్ చేసుకోవడానికి గాను హ్యూమన్స్ని బంధించేస్తాయి. వాళ్ళని ఎగ్స్లా యూజ్ చేసుకుంటాయి. సో వాళ్ళలో కూడా ఎంబ్రియోస్ ప్లాంట్ అయ్యాక వాళ్ళ రిప్ కేజ్ని కూడా బద్దలు కొట్టేసుకుంటూ ఇంకో xenomorph రావచ్చు అన్నట్టు. మరి ఈ క్వీన్స్ ఎలా పుడతాయంటే, ఈ ఫేస్ హగ్గర్స్లోనే డిఫరెంట్ జెండర్ ఫేస్ హగ్గర్స్ ఉంటాయి. అవి ఎంబ్రియోని ప్లాంట్ చేసినప్పుడు క్వీన్ xenomorph పుడుతుంది అన్నట్టు. ఆల్సో మనకి ముందు మూవీస్లో
ఈ xenomorphsలో జెండర్సే కాదు టైప్స్ ఆఫ్ xenomorphs ఉన్నాయని చూపించారు. అండ్ ఆల్సో ఈ ఫేస్ హగర్స్ చూస్ చేసుకున్న హోస్ట్ టైప్ అండ్ వాళ్ళ డిఎన్ఏ టైప్ని బట్టి ఈ xenomorph క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏలియన్స్ మూవీలో ఆక్స్ నుంచి వచ్చిన xenomorph అండ్ ఆల్సో డాగ్ నుంచి వచ్చిన xenomorphని చూపించారు. దాని అర్థం ఈ ఎంబ్రియోస్ని ప్లాన్ చేయడానికి హ్యూమన్సే అవసరం లేదు, లైఫ్ ఫార్మ్ ఏదైనా కూడా అవ్వచ్చు. ఈ యొక్క ఏలియన్ ఫ్రాంచైజ్కి కామిక్స్ కూడా ఉన్నాయి. ఆ కామిక్స్లో ఈ ఫేస్ హగ్గర్స్ గోట్తోనూ ఆక్వాటిక్ లైఫ్తోనూ క్యాట్తోనూ వ్యాంపైర్తోనూ బాండ్ అయ్యి ఆ హోస్ట్ యొక్క డిఎన్ఏ క్యారెక్టరిస్టిక్స్తో డెవలప్ అయిన ఎంబ్రియోలు ఉంటాయని మెన్షన్ చేశారు. అండ్ వాటి బిహేవియర్ మూమెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏలియన్స్ వర్సెస్ ప్రిడేటర్స్ మూవీలో ఒక ప్రిడేటర్ని ఫేస్ హగ్గర్ పట్టుకుని ఎంబ్రియోన్ ప్లాంట్ చేశాక వచ్చే ఆ ఏలియన్ ప్రిడేటర్కి పుట్టిందా అన్నట్టు ఉంటుంది. కామిక్స్లోనే ఈ స్పీషీస్ గురించి కాంప్లికేట్ చేశారా బాబు అంటే మూవీలో మరింత కాంప్లికేట్ చేశారు. ఎక్కడంటే ప్రొమీథియస్ ఫైర్ అనే ఈ కాన్సెప్ట్. ప్రొమీథియస్ ఫైర్ కెమికల్ అన్నా డేవిడ్ కనిపెట్టిన బ్లాక్ లిక్విడ్ అన్నా అన్నీ ఒకటే. ఈ లిక్విడే గందరగోళం అన్నిటికి మూల కారణం అన్నమాట. ఇది ఒక ప్యాథోజన్ అన్నమాట. యాక్చువల్లీ ఇది దీన్ని ముట్టుకుంటే దాన్ని మ్యూటేట్ చేసేస్తుంది అండ్ దానికి ఒక పర్ఫెక్ట్ లైఫ్ ఫామ్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్తుంది. ఈవెన్ ఈ కెమికల్కి ఎక్స్పోజ్ అయిన వామ్స్ కూడా బిగర్గా యాంగ్రియర్ వామ్స్గా అయిపోతాయి. ముందు చెప్పినట్టుగా ఈ ఫేస్ హగ్గర్ హగ్ చేసుకునే హోస్ట్ని బట్టి క్యారెక్టరిస్టిక్స్ ఎలా డిసైడ్ అవుతాయని చెప్పానో అదేవిధంగా ఈ యొక్క లిక్విడ్ కూడా బాడీలోకి ఎలా ఎంటర్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ప్రొమీథియస్ మూవీలో ఈ వామ్స్ తిరుగుతున్న ఆ లిక్విడ్ని తీసుకుంటాడు డేవిడ్. డేవిడ్ ఎక్స్పెరిమెంట్లో భాగంగా హాలోవేకి ఇచ్చిన ఈ ప్యాథోజన్ ఉన్న కాక్టైల్ తాగిన తర్వాత తన వైఫ్తో సెక్స్ చేస్తాడు. అప్పుడు ఆ మూమెంట్లో ఆ ప్యాథోజన్ ఆమె బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఫేస్ హగ్గర్తో కాకుండా ఇలా ఆ ప్యాథోజన్ ఎంటర్ అవడంతో ఈమె బాడీలో చెస్ట్ బస్టర్ ఎంబ్రియోలా ఫామ్ అవ్వకుండా ఒక ఆక్టోపస్ క్రీచర్ లాంటిది ఫామ్ అవుతుంది. ఇది ఇంజనీర్ యొక్క డిఎన్ఏతో కలవటంతో లేటర్ ఆన్ మనకి xenomorph ఫామ్ అవటం చూపిస్తారు. అండ్ ముందొచ్చిన ఏలియన్ రామిలస్ మూవీలో ఆ స్పేస్ స్టేషన్లో మల్టిపుల్ ఫేస్ హగ్గర్స్ని క్లోన్ చేసి క్రయోస్లీప్లో పెట్టుంచుతారు. కానీ ఎందుకు? ఈ ప్యాథోజన్ని కనిపెట్టడానికి అండ్ హ్యూమన్స్ని ఆల్మోస్ట్ ఇమ్మోర్టల్ చేయడానికి. ఈ మూవీలో ఆ క్రీచర్స్ నుంచి ఆ బ్లాక్ లిక్విడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ర్యాట్స్ పైన టెస్ట్స్ కూడా చేస్తారు కానీ అది కూడా సక్సెస్ఫుల్ అవ్వదు. ఈ మూవీలో ఆల్రెడీ లోపల డెవలప్ అయి ఉన్న ఫీటస్ ఈ ప్యాథోజన్కి ఎక్స్పోజ్ అయ్యి మదర్ హోస్ట్ బ్రతికిపోతుంది. బట్ ఆ ఫీటస్ నుంచి డెవలప్ అయిన క్రీచర్ మరింత భయంకరంగా ఉంటుంది అండ్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. బట్ ఈ ప్యాథోజన్ని క్రియేట్ చేసింది ఇంజనీర్స్. వాళ్ళు మరి ఎలా కంట్రోల్ చేశారు, ఎలా వాళ్ళ స్పీషీస్ అంతరించిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారనంటే వాళ్ళు ఈ టెస్ట్లు ఎక్స్పెరిమెంట్లు వాళ్ళ ప్లానెట్ మీద చేసుకోలేదు, వేరే ప్లానెట్ మీద చేసుకున్నారని చూపించారు. సో ఇలా మనకి ఈ క్రీచర్ యొక్క బయాలజీని కొంచెం కొంచెంగా రివీల్ చేశారు ముందు మూవీస్తో. అయితే ఇప్పుడు వచ్చే ఈ షోలో ఏముంటుందనంటే ఒక స్పేస్ వెసల్ ఎర్త్ పైన క్రాష్ ల్యాండ్ అవుతుంది అండ్ ఒక xenomorph అన్లీష్ అవుతుంది. అయితే ముందు మూవీస్లో మనం చూసిన ఆ ఆండ్రాయిడ్ సింథటిక్స్ మిలిటరీ అండ్ రీసెర్చర్స్ అందరూ కలిసి ఈ క్రాష్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ అండ్ అలాగే ఆ xenomorph అటాక్స్ నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది ఈ షో యొక్క బేసిక్ ప్లాట్ ప్రిమైస్. ఈ వెజల్ అనేది ఎర్త్ మీద ఉన్న హైటెక్ సిటీ అయిన ప్రాడిగి అనే సిటీలో క్రాష్ ల్యాండ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ xenomorphని ఎర్త్ మీదకి తీసుకొచ్చేయడం అనే ఈ కాన్సెప్ట్ మరింత హారర్ వైబ్ని యాడ్ చేసింది. అలానే స్టేక్స్ అయితే మరింత హైయర్ ఉన్నాయి. ముందు మూవీస్లో అబాండెంట్ స్పేస్ షిప్స్లోను డిజర్టెడ్ ప్లానెట్స్లోనూ పెట్టారు కానీ ఈ షోలో ఒక సివిలైజేషన్ ఉన్న ప్లానెట్ పైకి xenomorph రావడం చూడబోతున్నాం. అఫ్కోర్స్ మధ్యలో వచ్చిన ఏలియన్ వర్సెస్ ప్రెడేటర్స్ మూవీస్ ఎర్త్ మీదనే జరిగినప్పటికీ కూడా అవి యాక్చువల్ ఏలియన్ ఫ్రాంచైజ్ టైమ్ లైన్ స్టోరీకి సంబంధం లేదు. అవి జస్ట్ కమర్షియల్ స్పిన్ ఆఫ్స్ అంతే. ఒకవేళ xenomorphతో పాటుగా ఫేస్ హగ్గర్స్ కూడా ఉన్నట్టయితే ఈ ఏలియన్ సంఖ్య పెరిగి ఒక బ్యాటిల్ వరల్డ్కి దారితీసే అవకాశం ఉంది. అండ్ ఇంకొక పాజిటివ్ విషయం ఏంటంటే ఏలియన్ మూవీస్ అన్నీ కూడా హ్యూమానిటీకి ఫార్ ఫ్యూచర్లో ఎస్టాబ్లిష్ చేసిన టైమ్ లైన్ అండ్ స్టోరీస్. అండ్ మూవీస్లో మనకి అప్పటి టెక్నాలజీ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం చూపించే అవకాశం లేకుండా పోయింది ఆ రన్ టైం కన్స్ట్రెయింట్ వల్ల. కానీ ఇప్పుడు ఇక్కడ మనకు చూపించేది టీవీ షో అవడంతో టెక్నాలజీ కానీ వెపన్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ కల్చర్ అండ్ పాలిటిక్స్ కానీ అన్నీ కూడా బాగా చూపించే స్కోప్ ఉంటుంది. ఈ ఏలియన్ ఫ్రాంచైజ్ అనేది మిగిలిన సైఫై ఫ్రాంచైజ్ నుంచి ఏ విధంగా భిన్నంగా ఉంటుందంటే స్టోరీ డెవలప్మెంట్. ఒక ర్యాండమ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఇలా అయింది అన్నట్టు కాకుండా వరల్డ్ బిల్డింగ్ చేశారు అండ్ ఈ ఎంటిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. వేలాండ్ కార్ప్ అంటూ ప్రాడిగి కార్పొరేషన్ అంటూ ఎర్త్ని రూల్ చేస్తున్న కార్పొరేట్స్ని వాళ్ళ మోటివ్స్ని మనకి పరిచయం చేశారు. ఈ షోలో మనకి థ్రెష్ హోల్డ్, డైనమిక్ అండ్ లించ్ అనే ఇంకో 3 కార్పొరేట్ కంపెనీలు కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు.
ఈ యొక్క వరల్డ్లోకి మరింత డీప్ డైవ్ని చేయబోతున్నారు. రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ప్రామిసింగ్గానే ఉండింది. ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చూపించలే కానీ సెట్ పీసెస్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కనిపిస్తుంది. ఎపిసోడ్స్ ఏరయ్యాక మన ఛానల్లో ఎపిసోడ్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. సో యా, ఐ హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఎందుకురా ఈ వాచ్ బిఫోర్ వీడియో అంటే, నిన్న మన ఛానల్కి ఒక ఈమెయిల్ రిక్వెస్ట్ వచ్చింది. టు బీ హానెస్ట్, ఈ షోకి వాచ్ బిఫోర్ వీడియో చేద్దామని మేమైతే మైండ్లో అనుకోలేదు. బిగ్ షౌట్ అవుట్ టు సాయి చరణ్. మేమైతే ఆల్మోస్ట్ మర్చిపోయే ఈ షో రేపే రిలీజ్ అవుతుంది అని. యా, థ్యాంక్ యూ బ్రో, మాకు గుర్తు చేసినందుకు అండ్ కంటెంట్ ఐడియా ఇచ్చినందుకు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.